నమస్తే జేకే న్యూస్ కి స్వాగతం. కూటమి నాయకులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నిన్నటి రోజున శాంతిరాజు బాలయ్య ప్రెస్ మీట్ పెట్టి బొమ్మిడి కాలువ దగ్గర మా ప్రభుత్వంలోనే చేశామని చెప్పారు. ఏమయ్యా, మీకు అందరికీ తెలుసు బొమ్మిడి కాలువ మీరు చేశారా? ఆశాస్పదంగా ఉంది మీరు మాట్లాడటం. అసలు మతి భ్రమించిందేమో అర్థం కావలే. బొమ్మిడి కాలువ మేము మా ఎమ్మెల్యే గారు గురువుల రామకృష్ణ చేస్తే మేము చేసామని చెప్తాను. మీరు అసలు 2014లో మీరు జెడ్పీటీసీ టికెట్ ఇవ్వలేదని చెప్పి నువ్వు మా దగ్గర ఓపెన్ రోజు మాకు తెలుసు. టికెట్ ఇవ్వలేదని చెప్పి మా పార్టీలోకి వచ్చావు. నువ్వు అప్పట్లో వచ్చి ఏం మాట్లాడావో మాకు తెలుసు. మాట్లాడతాడు. వెంకటగిరి నుండి నాయుడుపేట వరకు, నాయుడుపేట మార్గ మధ్యలో ఉన్న రైల్వే స్టేషన్ బ్రిడ్జిగా ఒక నిర్మిస్తే అభివృద్ధి జరుగుతుంది అంటాడు. 2014 నుండి 2019లో మా ఎమ్మెల్యేగా ఉండగా 2018లో ప్రపోజ్ చేసి అప్పించారు రైల్వే స్టేషన్ బ్రిడ్జి కోసం. మీ మీడియా సాక్షిగా నేనే అడిగా, ఈ పక్కనే మీది అందరూ తెలుసు. సార్ అడిగితే అది ఇంకా ప్రపోజల్ ఉంది, అవుతుంది త్వరలో, అది ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారే నిర్మించి చూపిస్తాడు దాన్ని, ఆ బ్రిడ్జి అనేది మీరు తెలుసుకోండి. వెంకటగిరి చరిత్ర తెలియని వాళ్ళంతా కూడా వయసు నుంచి మాట్లాడుతున్నారని చెప్పి మా కార్యకర్తలని, మా నాయకుల్ని మాట్లాడారు. ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ 30 సంవత్సరాలు నిండిన కార్యకర్తలే ఉన్నారు మా వాటిల్లో. ఏదో ఒకరిద్దరు తప్ప చిన్నపిల్లకాయలు గారు. వాళ్ళకి వెంకటగిరికి ఏ రకంగా వచ్చారు, ఇది వలసల ద్వారా ఆక్టోపస్ మాదిర మా వెంకటగిరిని ఆక్రమించుకునేదానికి బయట నుంచి వచ్చిన నాయకులు ఏ రకంగా వెంకటగిరికి వచ్చారనే దానికి కొన్ని ఉదాహరణలు. ఇక్కడికి ఏంద్రా అంటే ఇది ఒక దీవి మాదిరిగానే నిజంగా వెంకటగిరి ఉండింది. వర్షాలు పడితే ఎవరు కూడా వెంకటగిరిలోకి రాకుండా దాదాపు 1 వారం 10 రోజులు సంబంధాలు తెగిపోతున్నాయి. అటువంటి దశలో తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిగా వచ్చిన తర్వాత 82 నుంచి 83లో పార్టీ పెట్టి ఎమ్మెల్యేగా చంద్రశేఖర్ రెడ్డి గారు గెలిచిన తర్వాత మొత్తం 4 వైపులా బ్రిడ్జీలు కట్టి వెంకటగిరి రాకపోకలు సాగించారు. అక్కడి నుంచి వాళ్ళ ప్రస్తావన మొదలైంది. వాళ్ళు వచ్చిన తర్వాత, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వెంకటగిరికి ఆర్టీసీ బస్టాండ్ అయితేనేమి, పాలకేంద్రం అయితేనేమి, ఇటువంటి మెయిన్ కూడా ఇక్కడ అభివృద్ధి అనేది స్టార్ట్ అయింది. తర్వాత వచ్చిన మన ఈయన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు అక్కడి నుంచి వచ్చారు. అక్కడి నుంచి వచ్చి ఎందుకంటే మన ఇక్కడ అతను ఎమ్మెల్యే గూడూరుకు పోవడం జరిగింది. గూడూరుకు పోవాలని అక్కడి నుంచి బైఫర్కేషన్గా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆక్రమించుకున్నారు. ఎస్సీ కమ్యూనికేషన్ దీంట్లో కమ్యూనిటీలు అక్కడికి మనకు వచ్చినప్పుడు, గూడూరుకు వచ్చినప్పుడు వాళ్ళు ఆల్టర్నేట్ ఎత్తుక్కున్నారు. ఇక్కడ కొంచెం పీస్ఫుల్గా ఉన్నది. జనాభా ఎంత తెలివైన వాళ్ళైనా కూడా ఏదో టీఎంగడ కాడ మాట్లాడుకుని వదిలేస్తారు, మా ద్వారా దగ్గరికి రారు అనే ఉద్దేశంతో వెంకటగిరిని ఆక్రమించుకునేదానికి వచ్చారు. ముందుగా వచ్చి రాగానే వాళ్ళ కళ్ళు మెయిన్ వాటి మీద అంతా పడ్డాయి. వాటిలో భాగంగానే వెంకటగిరి అభివృద్ధి చేసాము మేమే అని చెప్పి వెంకటగిరి రోడ్లలో, అంటే ఒక నాయకుడు నిన్న మాట్లాడాడు ప్రెస్ మీట్లో, వెంకటగిరి ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేస్తే కాంట్రాక్టర్లంతా వాళ్ళకే ఇచ్చారు, వాళ్ళే తినేసి బాగుపడ్డారు, కానీ మాకు ఎవరికి రాలేదు అని చెప్పి మాట్లాడాడు. ఆ నాయకుడికి మా ద్వారా చెప్పడం ఏంటంటే, ఆయన చరిత్ర తెలుసుకో, వెంకటగిరి జనార్దన్ రెడ్డి గారు వచ్చి రాకతలకే బాంబర్తులు గెద్దల మాదిరి దిగిపోయారు ఇక్కడికి. ఎవరు? పెట్లూరు వీరారెడ్డి అని కానీ, ఇంకొక ఆయన రాఘవరెడ్డి అని కానీ, ఇట్లాంటి వాళ్ళంతా వచ్చి ఈ 4 వీధుల రోడ్లు, అంటే గతంలో ఇక్కడ తేర్లు జరుగుతున్నాయి. 4 రోడ్లు కలిపి 100 అడుగుల రోడ్లు మన 4 రోడ్లు ఉన్నాయి. అటువంటి రోడ్లలో వీళ్ళు 30 అడుగులతో రోడ్లు స్టార్ట్ చేశారు, సిమెంట్ రోడ్లు. ఎందుకంటే వాళ్ళకి పని కావాలి కాబట్టి 30 అడుగుల రోడ్లు వేసి కుదించేశారు ఊరిని. ఈ పక్క ఆ పక్క ఆక్రమించుకునేదానికి వాళ్ళే వసతి కల్పించారు. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయింది వెంకటగిరి మీద పంజా. మా నాయన సీఎం మేము బ్రహ్మాండంగా చేసామని అంటామంటే, ఇది ప్రైవేటు డిగ్రీ కళాశాల, కొంతమంది దాతలతో పెట్టుకున్న కళాశాలది. దాని ముందు అమ్మి ఆ డబ్బులు ఎత్తుకొని ఇంకొక దగ్గర 100 ఎకరాలు కొని అక్కడ కాలేజీ పెట్టాల్సినంత అవసరం లేదు ఆ రోజుల్లో. కావలి తర్వాత వెంకటగిరి బ్రహ్మాండమైన డిగ్రీ కాలేజీ, ఎందుకంటే డబుల్ PhD చేసిన
లెక్చరర్లు మాత్రమే వెంకటగిరిలో కూడా పనిచేస్తున్నారు. అటువంటి ఉన్న చరిత్ర కలిగిన కాలేజీ నడిబొడ్డులో ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో, ఎందుకంటే ఆర్టీసీ బస్టాండ్ దానికి అనుకూలంగానే పెట్టినారు ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేద విద్యార్థులకి ప్రతి ఒక్కరికి కూడా పనికి వచ్చేదానికి, అంటే వాళ్ళు దిగి రావడం, నేరుగా కాలేజీలో పోవడం, ఎటువంటి అవాంతర ఘటనలు జరగకుండా ఆడబిడ్డలకు కూడా బాగుంటుందనే ఉద్దేశంతో దాన్ని ఇచ్చేశారు. ఏమాత్రం అభివృద్ధి చేయాలనుకుంటే అప్పటికీ అది గవర్నమెంట్ కాలేజీ అయిపోయింది. గవర్నమెంట్ నిధుల ద్వారా తెచ్చి మ్యాచింగ్ గ్రాంట్ ద్వారా కట్టాల్సిన కాలేజీ కాదు. ఆ నిధులు ఏదో తెచ్చి అక్కడ కానీ కట్టగాలంటే బాగుండు. మేమేంటంటే ఎంతసేపు మా ముఖ్యమంత్రి మా నాయకుడు ముఖ్యమంత్రిగా చాలా అభివృద్ధి చేశాడు, మేము అభివృద్ధి చేయలేదని ఎవరు చెప్పరు. ఇక్కడ అభివృద్ధి ఏ పార్టీ చేయలేదంటే, అట్లా కడప ఎత్తుకోకపోతే రాజశేఖర రెడ్డి కానీ, గతంలో కర్నూలుకి ఎత్తుకోకపోతే విజయభాస్కర్ రెడ్డి కానీ, అట్లా కృష్ణా డిస్టిక్ ఎత్తుకుంటే కానీ రామారావు కానీ, ఒంగోలుకి ఎత్తుకుంటే కానీ కొంజాటి రోసయ్య కానీ, మదనపల్లికి ఎత్తుకుంటే కిరణ్ కుమార్ రెడ్డి కానీ, వీళ్ళందరూ చేసిన దానికన్నా కూడా వెంకటగిరిలో చాలా తక్కువ భాగం చేశారు మీరు అభివృద్ధి అనేదే ఇక్కడ ప్రజల యొక్క అభిప్రాయం. ఎందుకంటే వచ్చిన అవకాశం ముఖ్యమంత్రి అయ్యారు, ఒక్కసారిగా ముఖ్యమంత్రి అవ్వడం, మీరు చేయాల్సింది ఆ రేంజ్కి మీరు దీన్ని చేయలేకపోయారు. వెంకటగిరి డెవలప్మెంట్ నా సొంతూరు అంటారు, మీకు ఒక్క ఊరు లేదు. ఇక్కడి నుంచి పోతే నెల్లూరులో ఒక ఇల్లు ఉంది. ఎక్కడ మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఊళ్ళో ఒక ఇల్లు కట్టుకున్నారు. మీరు ఎక్కడ శాశ్వత సభ్యత్వం ఉండదో మాకైతే తెలియదు. అది కూడా కాకుండా ఇక్కడి నుంచి బాపట్లకు పోయారు, అక్కడి నుంచి తెనాలికి పోయారు, అక్కడి నుంచి నర్సరావుపేటకు పోయారు, నర్సరావుపేట నుంచి వైజాగ్కి పోయారు. మీరు ఎక్కడ స్థానికులో మాకైతే ఉండేవాళ్ళకి అర్థం కాదు. స్థానికత గురించి ఆయన మాట్లాడారు. ఇక్కడ ఎమ్మెల్యే గారు ఇక్కడే పుట్టి ఇక్కడి నుంచి చెన్నైకి చాలా పేద కుటుంబంలో పుట్టి చెన్నైకి పోయి స్వతహాగా ఏదో వ్యాపారం చేసుకుంటూ అభివృద్ధి చెంది అక్కడి నుంచి సొంత ఊరికి ఏదైనా ఆయనకి యాక్సిడెంట్ ద్వారా కాలు పోయిన తర్వాత మనం ఇంక ఈ జీవితాన్ని ఏదో రకంగా పేద ప్రజలకు ఉపయోగపడాలి, మనం సంపాదించిన దాంట్లో ఎంతో కొంత ఖర్చు పెట్టి ఇక్కడ మనల్ని జన్మనిచ్చిన ఊరికి, అంటే చంద్రబాబు గారి వీరు ప్రేరణ మేరకు, ఎందుకంటే జన్మభూమికి రాండి, జన్మభూమిలో మీరు వచ్చి పనులు చేయండి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఆయన ఎప్పుడైతే ప్రతి మీటింగ్లో చెప్తుంటారో, ఆయన 2009లో ఆయన అభిప్రాయానికి మ్యాచ్ అయ్యి ఆయన ఈ రకంగా వచ్చి వెంకటగిరిలో అభివృద్ధి చేయడం జరిగింది. అదే రకంగా తర్వాత వచ్చేసి వెంకటగిరి పోలేరమ్మ అని అంటారు. పోలేరమ్మకి మీరు చేసింది ఏం లేదు. 40,000 30,000తోనే పోలేరమ్మ రాష్ట్ర పండుగ కాదు, దేశ పండుగగా ఉండింది గతంలో. ఎందుకంటే ఇక్కడి నుంచి పోయిన వాళ్ళంతా ఎక్కడెక్కడో ఉండేవాళ్ళంతా వచ్చి ఇక్కడికి వచ్చి అమ్మవారిని బ్రహ్మాండంగా మోసుకుంటూ దర్శనం చేసుకుంటారు. మీరు దాన్ని ఎండోమెంట్ పరం చేసిన దానివల్ల అందరికీ తెలుసు, కానీ ఉండే జనరేషన్ కొంచెం ఇబ్బందిగా తెలియదు కావాలి. కానీ దీనికి మా వయసు వాళ్ళకు మాత్రము మీరు ఆ రోజు ఏమేమి పనులు చేశారు, ఆ నగల్ని ఏ రకంగా చేశారు, వాటిని ఎంత గందరగోళం సృష్టించి దీన్ని ఎండోమెంట్లో కలిపారనేది ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ వెంకటగిరి ప్రజలు ఇంకా బతికే కూడా చాలామంది కూడా వాళ్ళందరికీ తెలుసు. దాన్ని నేను ఇప్పుడు రాష్ట్ర పండుగగా చేశానని అంటే, మామూలు పండుగగా ఉన్నప్పుడే పోలేరమ్మ బ్రహ్మాండంగా పోయి దర్శనం చేసుకున్నాం. అది రాష్ట్ర పండుగ అయిన తర్వాత పూర్తిగా కొంతమందికి మాత్రమే పరిమితం అయిపోయింది. డబ్బు ఉండేవాళ్ళకి, ఏదో 500 పెట్టే వాళ్ళకి, ఏదో పార్టీల పరంగా ఉండేవాళ్ళకి మాత్రమే పోలేరమ్మ ఇది కనుగొనడం కూడా చాలా ఇబ్బందులు పాలైంది. తద్వారా 2 బస్సులు తిరుగుతున్న ఇది రాపూరు వెంకటగిరి రోడ్లో వయా పోలేరమ్మ మీదుగా మీరు ఇది ఎండోమెంట్ పరం చేసిన తర్వాత 2 ఆర్చిలు కట్టారు. ఇది పోలేరమ్మ పోయే దీనికాడ కూడలు ఒక ఆర్చి ఇక్కడ, పోలేరమ్మ ముందు ఒక మండపం కట్టి మేము అభివృద్ధి చేసామన్నారు. ఆ వాటి వల్లే వెంకటగిరి టౌను బస్సులే లోపలికి రాకుండా అయిపోయినాయి. అది మీరు గుర్తించడం లేదు. మీ నాయకులు చేసిన స్వలాభం వల్ల వెంకటగిరి టౌన్లో బస్సులు తిరగకుండా పోయింది రాష్ట్రం. ఇది పాతకోట నుంచి కాంపాడు నుంచి పోలేరమ్మ దాకా నిర్వీర్యం అయిపోయింది వెంకటగిరి. వ్యాపార పరంగా అయితేమి, ఆ ఇళ్ల పరంగా అయితేమి, మనుషులు తిరిగే పరంగా అయితేమి, అది మీరు చేసిన వెంకటగిరి చేసిన అభివృద్ధి. తర్వాత మా అమ్మ చేసిందని అన్నారు, వీళ్ళు చెప్పారు మా అమ్మ చేసిందని చెప్పి. మీ అమ్మ కూడా చేసిన దానికన్నా కూడా ఆ టైంలో ఇంకొక తమ్ముడు దిగాడు ఇక్కడికి, బామ్మర్ది. ఆయన దిగి వెంకటగిరికి మొత్తం ఏ ఇళ్ళు ఖాళీ కూడా తలుపులు తెరిస్తే పోయే పరిస్థితి ఉండింది ఆ రోజుల్లో. పరిస్థితి అన్నీ నాయకుడే, నేను అందరికీ ఒక నాయకుడు అనే పరిస్థితి పోయింది. తర్వాత నేను 14-19 మున్సిపల్ వైస్ చైర్మన్ అయిన తర్వాత నేను మాట్లాడితే మేము 100 కోట్లతో 90 కోట్లతో సమ్మర్ స్టోరేజ్ కట్టామని చెప్తారు. ఆ సమ్మర్ స్టోరేజ్ ఒక తెల్ల ఏనుగు
నేను 5 సంవత్సరాలు వైస్ చైర్మన్ ఉన్నప్పుడు ప్రతి మీటింగ్లో కూడా అయ్యా మనకు ఇది అల్లుగాని సావాసము, అల్లుగాని పెళ్లి చేసేసారు, మనకు వచ్చే రూపాయి ఆయన ఏం చేయలేని పరిస్థితి. సమస్య మనం ఏం చేయగలుగుతాము? వచ్చేది ఓర్మని అంటే అప్పట్లో ఒక 10 లక్షలు వస్తుండేది ఇది ఇన్కమ్. ఈ సమ్మర్ స్టోరేజ్ గతంలో పంచాయతీ ఉన్న పైప్ లైన్లు అంటే సత్యనారాయణ రెడ్డి గారు, తర్వాత వచ్చి గిరిజా కుమార్ గారు వేసిన పైప్ లైన్, సిమెంట్ పైపులు అవి మామూలుగా మీరు అందరూ కూడా తెలిసి ఉంటుంది. ఆ పైప్ లైన్లలో వీళ్ళు ఈ సమ్మర్ స్టోరేజ్ పైప్ లైన్, పెద్ద పైప్ లైన్లు వచ్చి లింక్ చేసేసారు. అంటే కొత్త పైపు లేకుండా అవి ఎక్కడ పడితే అక్కడ బ్లాస్ట్ అయిపోతూ ఈ నీళ్లు ఇదైపోతుంటే వాటికి ప్రతి 2 రోజులకు ఒకసారి వాటికి ప్యాచ్ వేయడము, ఆ ప్యాచ్ల ద్వారా మున్సిపాలిటీకి నష్టం జరగడము, నీళ్ళు లేకుండా పోవడం ఇట్లంతా జరుగుతూ ఉంది. కాబట్టి దాన్ని దయవుంచి వాళ్ళకి ఆ బిల్లు చెల్లించకుండా ముందు టోటల్ పైప్ లైన్లు మనకి ఎంతవరకు ఇచ్చారో ఏది వాళ్ళ కాంట్రాక్ట్ పరంగా ఆ పైప్ లైన్లు కూడా వేయించి తర్వాత వాళ్ళకి ఇవ్వండి అయ్యా, ఇది బిల్లు ఇవ్వండి అయ్యా అని చెప్పి ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేసిన వెంబడే స్పెషల్ ఆఫీసర్ దగ్గరికి పోయి అడగడం జరిగింది. అది కూడా వాళ్ళ సొంత మనిషి కాంట్రాక్ట్. ఆ 90 లక్షలకు కూడా ఆయన బామ్మతో 90 కోట్లు. తర్వాత అది ఏం చేయకుండా హ్యాండ్ ఓవర్ చేసేసారు మున్సిపాలిటీని సర్వనాశనం చేసినారు. ఆ తర్వాత వచ్చి ఏమైందంటే 2018-19 సంవత్సరంలో ఈ అమృత 2 స్కీమ్ మంత్రి నారాయణ గారు ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ గారి సారథ్యంలో ఒక డిపిఆర్ వెంకటగిరికి డిపిఆర్ వేసి ఈ నీటి సరిపోవడం లేదు, దీని ద్వారా కొత్త పైపులు, ఎందుకంటే ఆ పైపులు ఆల్రెడీ పగిలిపోతున్నాయని చెప్పి కొత్త పైప్ లైన్లు వేయాలనే ఒక ఉద్దేశంతో డిపిఆర్ని పెట్టడం జరిగింది. ఆ డిపిఆర్కి 0.5% మనం మున్సిపల్ నిధుల ద్వారా డబ్బులు కడితే ఆ ప్రాజెక్ట్ కోర్టు వాళ్ళు ఇస్తారు. అది 18-19లో వెంకటగిరి మున్సిపాలిటీలో అది తీర్మానం ప్రవేశపెట్టి దాని ద్వారా ఆ 0.5% డిపిఆర్ కట్టడం జరిగింది. ఇప్పుడున్న కౌన్సిలర్లు అంత దూరం పోలేదు కావాలి పాపం, ఏదో అజెండాలో బుక్కులకి ఎక్కువ చదువుకున్నట్లేదు కావాలి, ఆ చదివే పరిస్థితి కూడా రాదు చూపిరు. కాబట్టి వాళ్ళకి తెలిసినట్లేదు మా ప్రభుత్వం చేసి ఎందుకంటే మా సహచరుడు రాజేశ్వరరావు ఇది చూపించాడు కాబట్టి ఇది ఎప్పుడు వేసినారని చెప్పి దానికి వాళ్ళు అట్లా అంటారు. దానికి కూడా శిలాపలకాలు వేసింది ఎవరు? మన రామనారాయణ రెడ్డి గారు శిలాపలకాలు చుట్టూ వేసాడు మున్సిపల్ ఆఫీసులో. అప్పుడు ఏదంటే బయట రాని పరిస్థితి కాబట్టి లోపల వేసుకుంటామని మున్సిపల్ ఆఫీసులో చుట్టూ వేస్తే వాటిలో శిలాపలకం ఫోటో ఒకటి తీసి ఇటు పెట్టుకున్నారు. అది వాళ్ళు చేసిన నిర్వాహకం. తర్వాత వచ్చేసి ధన్యవాదాలు ఇప్పుడు సందేశం. ఒక ఆయన చెప్పాడు, మా నాయకుడు 40 సంవత్సరాల నుంచి వెంకటగిరిలో రాజకీయం చేస్తున్నాం, 40 సంవత్సరాల నుంచి వాళ్ళ తండ్రి గారు అమ్మగారు ఆయన పోటీ చేస్తున్నారు, మా ఊరు స్థానికత నిర్ణయించేది ఎవరు? ప్రజలు అన్నారు. స్థానికత నిర్ణయించేది ప్రజలే, కానీ స్థానికత అనే దానికి ఒక అర్హత ఉంటుంది. అదేంటంటే ఒక అతను చెప్పాడు నిన్న, ఆయన రైల్వే కోడూరు నుంచి వచ్చాడు అని. బాబు రైల్వే కోడూరు నుంచి ఆయన రాలా, ఆయన నాయన గారు అనంతపల్లి రైల్వే కోడూరు, ఆయన శంకరమ్మ అనే ఆమెని కమ్మూరుపల్లిలో పెళ్లి చేసుకుని వాళ్ళ బంధువు అయితే రామయ్య ఆడికి వచ్చాడు. అంటే కురుగొండ రామకృష్ణ గారు తండ్రి గారు మన వెంకట నియోజకవర్గానికి వచ్చాడు. ఆయన స్థానిక అంటంలా, మేము వాళ్ళ తండ్రిని స్థానిక అంటంలా. ఆ తండ్రి గారికి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి కమ్మూరుపల్లిలో జన్మించాడు మా ఎమ్మెల్యే. మీలాగా వాకాడు హైదరాబాదు నెల్లూరులో జన్మించలే, ఇక్కడే పుట్టాడు. ఇక్కడ పుట్టినాడు కాబట్టి మేము స్థానికుడు అని చెప్తున్నాం. ఎప్పుడైనా ఆ నాయకులు అర్థం చేసుకోవాలా. మా వాళ్ళు చెప్పారు ఎక్కడెక్కడో పోటీలు చేయొచ్చని. ఆంధ్రప్రదేశ్లో వెంకటగిరి మున్సిపాలిటీ ఎక్కడైనా పోటీ చేయాలంటే మున్సిపాలిటీ ఎక్కడ ఓటున్నా చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీకి ఎక్కడ పోటీ చేయాలి, ఎక్కడ ఓటున్నా అసెంబ్లీకి చేయొచ్చు. దేశంలో ఎక్కడ ఓటున్నా దేశంలో ఎంపీగా పోటీ చేయొచ్చు. అది స్థానికత కాదది. మా ఊరు 40 సంవత్సరాలు చేశాడు, 50 సంవత్సరాలు చేశాడు అనేది స్థానికత కాదది. పుట్టింది స్థానికత కాబట్టి కురుగొండ రామకృష్ణ స్థానికుడు. తర్వాత ఇంకో పాయింట్ చెప్పారు, మా ఊరు వెంకటగిరికి అభివృద్ధి చేశారు. ఇది జగనన్న కాలనీ, దాన్ని ఎన్టీఆర్ కాలనీగా మార్చారు మీరు.
మేము చెప్పే దాంట్లో కూడా పొరపాటు చెప్పి జగనన్న కాలనీ అని చెప్పామంట. తర్వాత ఎన్టీఆర్ నగర్. అసలు రాష్ట్రంలో మొట్టమొదట పేరు మార్పు సంస్కృతిని తీసుకొచ్చింది ఎవరు? ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైఎస్ రాజశేఖర రెడ్డి హెల్త్ యూనివర్సిటీగా మార్చిన దురదృష్టమైన ప్రభుత్వం ఎవరిదన్నా ఉందంటే, పేర్లు మార్చిన ప్రభుత్వం ఎవరిదన్నా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వం మాత్రమే. ఎవరు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉంటే అన్ని ముఖ్యమంత్రులు ఉన్నారో ఏ ముఖ్యమంత్రి కూడా వాళ్ళ తండ్రి నుంచి వచ్చుంటే వాళ్ళ తండ్రి ఫోటోను తాత ఫోటోను వేసుకున్నారు, కానీ ఆయన ఫోటోని పబ్లిసిటీ కోసం ఎవరు వేసుకోవాలి ఇప్పుడు దాకా. ఆ చరిత్ర కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే. పిల్లలకి ఇచ్చే చిక్కీలు దాంట్లో కూడా ఆయన ఫోటో, రైతులకి ఇచ్చే పాస్బుక్లో కూడా ఆయన ఫోటో. బతుకుండా నాయకుడు పేరు ఊరు పెట్టుకోరు. ఇక మీ తండ్రి మీద అభిమానం ఉంటే వైఎస్ఆర్ నగరాన్ని పెట్టిన ఆయన జగన్ అంత పబ్లిసిటీ పిచ్చుండే నాయకుడు కూడా ఊరు చూడాల. అటువంటి నాయకుడు మీ నాయకుడు కాబట్టి చంద్రబాబు నాయుడుతో పోల్చపక్కన. తర్వాత దాని పక్కనే కనపల్ల ఆ నాయకుడికి, మా అన్నకి నేను మాట్లాడుతూ స్థానికత గురించి మా అన్న ఒక అన్న ఆయన కనపల్ల ఏది టిట్కో ఇల్లు ఎవరు సొత్తది? మా చంద్రబాబు నాయుడు ఓపెన్గా చెప్పాడు, ముఖ్యమంత్రి దిగిపోతేనే మా తండ్రి సొత్తు కాదు నాయన, ఇది ప్రజల సొత్తు, ఇది ప్రజల డబ్బు ఉపయోగించిన ఈరోజు టిట్కో ఇల్లు కట్టాను కాబట్టి వాటిని వెలుగులోకి తీసుకురండి అని ఒక కృష్ణుడు ఇచ్చాడు మా వాడు, మా నాయకుడు, మా జాతీయ నాయకుడు. మీరేం చేశారు? దాన్ని పక్కన పెట్టారు. అంటే ప్రజా డబ్బుని పెట్టి కడితే అది చంద్రబాబు నాయుడు కట్టించాడని, ఎన్టీ రామారావు పేరుందని టిట్కో ఇల్లుని పక్కన పెట్టి చరిత్ర మీది, ప్రజాధనాన్ని వేస్ట్ చరిత్ర మీది. దానికి ఆల్టర్నేట్గా పక్కన జగన్ కాలనీని ఏర్పాటు చేసింది మీరు. అధికారంలో మొట్టమొదటి వస్తానే ప్రజావేదికను కూల్చేశారు. దేనికని కూల్చారు? ఎవరిదా ప్రజావేదిక? ఎవరి డబ్బులతో కట్టింది? ప్రజల డబ్బులతో కట్టింది ప్రజావేదిక. దాన్ని కూల్చే హక్కు నీకు ఎవరు ఇచ్చారు? ఆ రోజు రాష్ట్రం అంతా అన్ని విధాల వర్గాలు మేధావులు అందరూ ప్రశ్నించారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి. తర్వాత కాలేజీ గ్రౌండ్లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు సీఎం హోదాలో ఒక వెంకటగిరిని ఆయన చదువు అంటే ఎక్కువ పిచ్చి, ఆయన కాలేజీలో పెట్టడం, ఆయన చదువు డెవలప్ చేయడం, బ్రహ్మాండంగా డెవలప్ చేయాలని వెంకటగిరిని కూడా ఒక హబ్గా చేయాలని అధ్యక్షుడు పెట్టాడు. మేము కాదన్నామా, సంతోషపడ్డాం. కానీ దురదృష్టం ఏంటంటే ఆడ బిల్డింగ్ కట్టేదానికి వెంకటగిరి నడిబొడ్డులో ఉండే కాలేజీ గ్రౌండ్ని యాలంపాట పెట్టి ఆడను బిల్డింగ్ కడతారా? వెంకటగిరి స్థానికులు అయితే ఆ విధంగా చేస్తారా? అంటే వెంకటగిరిలో పిల్లకాయలు ఆడుకోబలేదా? మీకు ఆ జ్ఞానం రాలేదా ఆ రోజు? ఈరోజు సూటిగా ప్రశ్న వేస్తున్నాం. ఈరోజు దాని గ్రౌండ్ ఏంటి, పక్కన చూడండి, పక్కన ఉండండి తెలివితేట ఆ రోజు ఎక్కడికి పోయినాయి? అంటే వెంకటగిరి అభివృద్ధి కాకూడదు అంటే పిల్లలు ఆడుకునేదానికి కూడా గ్రౌండ్ ఉండకూడదు, దాన్ని కూడా వేలంపాట చేసి అది కట్టుకోవాలా? ఇంకొక చిన్న విషయం, జనార్దన్ రెడ్డి గారు బర్త్డే చేసుకున్నారు హైదరాబాద్లో. బ్రహ్మాండమైన అంటే సినీ యాక్టర్ చిరంజీవి పెద్ద వాళ్ళంతా వచ్చి అప్పుడంతా బ్రహ్మాండంగా చేసుకున్నాడు. ఈరోజు నేను గర్వంగా చెప్తాండా, ఏ ఊరికి పోయినా ఎక్కడ పోయినా మా నియోజకవర్గం, నేను ప్రతిపక్షంలో ఉన్నా ఆ రోజు కూడా టీడీపీలో ఉన్నా. నేను మా నియోజకవర్గం నుంచి ఒక సీఎం అయిన వ్యక్తి ఎవరంటే జనార్దన్ రెడ్డి గారు. నేను అన్నపోతే వెంకటగిరి అంటే మీ ఊరు నుంచి జనార్దన్ రెడ్డి గారు గెలిచి సీఎం అయ్యాడు కదా ఆ వెంకటగిరి అని అడుగుతారు. అవును ఆ వెంకటగిరి రాజా గారి గురించి అడిగితే ఆ నియోజకవర్గం అవును అని చెప్పుకొని గర్వపడతాం మేము. అటువంటి పరిస్థితుల్లో ఆయన పుట్టినరోజు జరుపుకుంటే ఈ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ నాయకులంతా పాపము హైదరాబాద్కి పోయి వీళ్ళు చాలా మంది బతుకున్నారు. ఇప్పుడు పోయి ట్రైన్ తిరిగి కన్నీళ్ళు పెట్టుకుని వచ్చారు. వెంకటగిరి సీఎం చేసిన నియోజకవర్గం, ఆయన ప్రసంగంలో వెంకటగిరి గురించి కానీ వెంకటగిరి ప్రజల గురించి కానీ ఆయనకు వెంకటగిరి ఆదుకుంది కానీ ఒక్క మాట కూడా చెప్పని వ్యక్తి ఎవరంటే పెద్ద ఆయన. అంటే ఎందుకని ఆయన గుర్తురాలేదు? స్థానికుడు కాదు కాబట్టి. ఈరోజు అడగండి, మీరంతా ఉన్నారు, మేమే కాదల్లా. ఎందుకు చెప్పలేదు? స్థానికుడు కాదు. అతను మున్సిపాలిటీ అభివృద్ధి చెప్పారు, జనార్దన్ రెడ్డి గారిని అభివృద్ధి చేశారు. రాజకీయ మేమే చెప్పాము, ప్రెస్లో చేయలేదని మేము చెప్పినాము, మీకు చేశారు.
మా అన్న చెప్పినట్టు ఆ స్థాయిలో చేయలే, ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన చేయలేదు అని చెప్పాడు. తర్వాత ఇంకొక అమ్మ కౌన్సిలర్ అమ్మ మాట్లాడింది, అయినా మేము బిడ్డను పుట్టించాము, మీరు ఆడుకోబాకండి, మేము ఆడుకుంటాము అన్నది. వెరీ గుడ్ అమ్మా, నీ బిడ్డ పుట్టింది అప్పుడే చచ్చిపోయిందమ్మా, అది తెలియదేమో నీకు. మీరు అంత ఇంట్రెస్ట్గా మున్సిపాలిటీకి పోయి మున్సిపాలిటీలో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా ఉన్నారు మీరు. మీ బిడ్డ పుట్టింది, మేమేం కాదల్లా. 98 కోట్లకి అమృత 2 స్టోన్ వేసుకున్నారు, కాదల్లా, అది క్యాన్సిల్ అయింది. మేము చెప్పింది అమృత 2 102 కోట్లు జీవో, మన పత్రికా విలేకరులు చూపిస్తాను. అమృత 2 జీవో ఎప్పుడు వచ్చిందైనా 9/6/2026, ఇది నేను చెప్పింది. దీనికి రాష్ట్రం మొత్తం మీద 1048 కోట్లు వచ్చింది, అండర్లైన్ చేస్తుందా. దీంట్లో మన వెంకటికి 102 కోట్లు ఇచ్చింది. నేను చెప్పింది అది కలిసి నీకు చచ్చిపోయిన బిడ్డను ఇప్పుడు ఎవరు ఆడించాలా, ఎవరి బిడ్డను ఎవరు ఆడించాలా? చచ్చిపోయిన బిడ్డను మేము ఆడించాం, మా బిడ్డను మేము ఆడించుకునేదానికే ఈ జీవో చూపిస్తాను ఆ తల్లి. అది కూడా తెలియదు పాపం. ఏదో ఒక జీవో కాగితము ఆడేసి ఒక శిలాఫలకాలు తెచ్చి చూపిస్తే అది కరెక్ట్ కాదు, అర్థమైందా? తర్వాత ఆయన ఇంకొక ఆయన కూడా చెప్పాడు, నవరత్నాలు మేము బ్రహ్మాండంగా ఇచ్చామని. నీ నవరత్నాల గురించి 2 మాటలు చెప్తే ఈ రోజంతా చెప్పొచ్చు, రేపు కూడా చెప్పొచ్చు. మీకు ఓపుకుండదు, నాకు నోరు నొప్పి. అదేంటంటే 2 విషయాలు. నవరత్నాల్లో ఫస్ట్ అమ్మ ఒడి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకముందు మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తాను అని చెప్పాడు. ఇచ్చారా? ఒక్క బిడ్డకి అని చెప్పి పోత పోసాడు. అదే మా చంద్రబాబు నాయుడు తల్లికి వందనం, ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకు నేను ఇస్తానని చెప్పాడు, అంతమందికి ఇచ్చాడు. అది చాలా. రెండోది పెన్షను. పెన్షన్లో మీ జగన్మోహన్ రెడ్డి గారు అవ్వా తాతను కూడా మోసం చేశాడు పాపం. 3000 రూపాయలు నేను ఇస్తానని చెప్తే అది కూడా బలవంతంగా పాపం సంవత్సరానికి 250 రూపాయలు దాకా పెంచి ఆయన దిగిపోయే కాడికి 2వ సంవత్సరం నుంచి మా చైర్మన్ చెప్తాడు, మార్కెటింగ్ కమిటీ చైర్మన్, 2వ సంవత్సరం నాకు గుర్తురాలి, అది మా వాడు గుర్తు చేశాడు. 2వ సంవత్సరం నుంచి 250 రూపాయలు దాకా పెంచి లాస్ట్కి 3000 తీసుకొచ్చాడు. మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాం పెన్షన్ విధానాన్ని. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇస్తాం, ఏ విధంగా ఇస్తాం, ఎలక్షన్ డేట్ ఫెయిర్ అయితే ఫిక్స్ చేశారు ఎలక్షన్ కమిషనర్, ఆ నెల నుంచి కూడా మేము ఇస్తాం, 4000 ఇస్తాం. మా చంద్రబాబు నాయుడు మా లోకేష్ బాబు గారు చెప్తే ఎలక్షన్ అయిపోతాను, రిజల్ట్ వస్తానే, అఖండ మెజార్టీతో కలుస్తానే మొట్టమొదట ఇచ్చినది పెన్షన్. గడిచిన 2 నెలలతో కలిపి 3 నెలలతో కలిపి అమౌంట్తో ప్లస్ 4000తో కలిపి అమౌంట్ ఇచ్చాం మేము. ఇప్పుడు కూడా రన్నింగ్ జరుగుతుంది. అదేవిధంగా వికలాంగులకి డబల్ చేసాం, 3000 నుంచి 6000 కూడా పాత బ్యాలెన్స్ కూడా ఇచ్చాం. అదేవిధంగా మంచంలో నుంచి పైకి లేని స్థితిలో ఉంటే వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తా ఉన్నాం ఈరోజు. అది చంద్రబాబు యొక్క నిబద్ధత, పనితనం. అది మీరు నవరత్నాల గురించి చెప్తున్నారు. ఇంకొక ఆయన చెప్పాడు సూపర్ 6 సూపర్ ఫెయిల్ అంట. సూపర్ 6 వరుసగా ఇప్పుడు వరల్డ్ కప్ జరుగుతుంది, 3-4 6లు కొడుతుంది, అట్లా కొడుతున్నాయి. ఒకే బౌలింగ్లో 3 6లు కొట్టినట్టు కొట్టాడు మా చంద్రబాబు నాయుడు. స్త్రీ శక్తి ఎటువంటి పథకం అది? రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలు పెట్టే, ఏ జిల్లాకు ఆ జిల్లా పెట్టారు, ఏ సిటీకి ఆ సిటీ పెట్టారు. మేమట కాదు, రాష్ట్రం మొత్తం మీద మహిళలకు ఉచిత బస్సు ఇస్తానని మాట ఇచ్చాడు, నెరవేర్చాడు. అదేవిధంగా మా వాళ్ళు చెప్పారు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని మాట ఇచ్చాం, గ్యాస్ సిలిండర్లు ఇస్తాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పాపం ఆటో కార్మికులకి జగన్మోహన్ రెడ్డి గారు 10,000 ఇచ్చాడు. ఈరోజు ఆటో కార్మికులు 10 మందిని టచ్ చేయండి మీరు విలేకరులు. 10,000కి 30,000 చలానా రాసేసాడు సంవత్సరానికి. 10,000 ఇచ్చాడు, 30,000 చలానా రాశాడు. ఈరోజు ఆటో కార్మికులకి 15,000 రూపాయలు ఇచ్చాం. వాళ్ళ చలానాలను కంట్రోల్ చేశాం. వాళ్ళని అవగాహన కలిగించేదానికి బ్రేక్ ఇన్స్పెక్టర్లకి వాళ్ళకి వేరే విధమైన రూట్ చూపించి అవగాహన కల్పించండి. పేదోడు ఆటో తోలుతాడు, తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు తప్ప వేరే కేసులన్నీ కంట్రోల్ చేసిన ప్రభుత్వం మా ప్రభుత్వం. అది నిబద్ధత, చంద్రబాబు నాయుడు యొక్క నిబద్ధత. అదిగాక పూజార్లకి
ఇమాములకు, ముస్లిం పూజారి ఇమాములకి 10,000 రూపాయలు ఇచ్చాం. హిందువుల అర్చకులకు 15,000 ఇచ్చిన చరిత్ర మాది. ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్నన్నా చెప్పుకుంటా పోతాం. కాబట్టి ఇంకైనా కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది, దాంట్లో మీరు పాలు పంచుకోండి, సలహాలు ఇవ్వండి. మా ఎమ్మెల్యే గారు అదే చెప్పారు, అవే పాటించండి. మీరు మా ప్రభుత్వం అది చేసాం ఇది చేసామంటే తెలియకోకుండా ఏదంటే అది మాట్లాడి అమృత 2 గురించి మున్సిపాలిటీ గురించి చెప్పండి, మా రాజన్న చెప్తాడు అట అది. కాబట్టి ఏదో ఒకటి చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే రకం కాకుండా మీ 1.5 సంవత్సరంలో నేదురుమల్లి రామకుమార్ రెడ్డి గారు ఏం అభివృద్ధి చేశారు, ఈ 2 సంవత్సరాల్లో కురుగుంట రామకృష్ణ ఏం అభివృద్ధి చేశారు మీరే తెలుసుకోండి. మేమేం మిమ్మల్ని రంబల్నా చర్చికి అయ్యే పని కాదు అది. ఊరికి మేమేం చెప్తాం, మేము వస్తాం చర్చికి కానీ డేట్ ఏంటి టైం పట్లాడే రౌడీజం ఇదే రాజకీయం అయినా చర్చిస్తామంటే మీరు ఇట్లా చర్చించడం అంతేగాని డేట్ చెప్పండి టైం చెప్పండి ఏంటది ఆ సంస్కృతి ఇంకా మానండి. బయటికి రండి, ప్రజా సమస్యల గురించి పోరాటం చేయండి. కాబట్టి ఇప్పటికైనా అభివృద్ధిలో పాలు పంచుకోండి. ఈ 3 సంవత్సరాలు మిమ్మల్ని కూడా గౌరవిస్తాం, మీరు కూడా అభివృద్ధిలో పాల్గొనండి. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ